గత ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయి చతికిలబడ్డ వైకాపా పార్టీ మళ్లీ బలపడాలని చూస్తోంది. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు వీకెండ్ పొలిటీషియన్ లాగా అప్పుడప్పుడు తాడేపల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నాడు. ఇక పార్టీ ఘోర ప్రభావానికి కారకుల్లో ఒకటిగా ఆ పార్టీ క్యాడర్ భావించే సజ్జల ఇంకా పార్టీలో నెంబర్ 2 గా కొనసాగుతున్నారు. ఇది క్యాడర్ సహించుకోలేకపోతోంది. ముఖ్య నాయకులు చాలా మంది ఏదో ఒక కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు లాంటి ఇంకొంతమంది లీడర్లు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల అంశంతో ప్రజల ముందుకు వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని అనుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల ఉద్యమం చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి జగన్ ఇరుక్కుపోయాడు. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే సంస్థాగతంగా చాలా బలంగా ఉండాలి. దానికి తోడు రోజువారీ ఫాలో అప్ చేసే లీడర్లు ఉండాలి. వైకాపాకి అలాంటి నాయకత్వం లేదు. నవంబర్ నెలాఖరుకు 1 కోటి సంతకాలు పూర్తి చేసి గవర్నర్ కు ఇస్తామని వైకాపా నాయకులు చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ వచ్చినా ఎన్ని సంతకాలు పూర్తయ్యాయో ఎవరికీ తెలియదు. అందుకే మళ్లీ డిసెంబర్ కి వాయిదా వేశారు. ఇప్పటికీ రోడ్ల మీద టెంట్లు వేసి సంతకాల సేకరణ చేసే పరిస్థితి లేదు. 1 కోటి కాదు కదా, 50 లక్షల ఒరిజినల్ సంతకాలు సేకరించడం వైకాపాకు చాలా కష్టం. ఒకవేళ దొంగ సంతకాలతో 1 కోటి పూర్తి చేసినా రేపు తెలుగుదేశం పార్టీ సమాచార హక్కు కింద గవర్నర్ నుండి ఆ సంతకాల పేపర్లు సేకరించి చెక్ చేస్తే బండారం బయటపడే ప్రమాదం ఉంది. అది ఇంకా పరువు తక్కువ పని. సో మొత్తానికి 1 కోటి సంతకాలు అని ప్రకటించి జగన్ ఇరుక్కుపోయినట్లే ఉన్నాడు.